దేవోభవ అతిథి దేవోభవ. ఈరోజు అతి ముఖ్యమైన రోజు, అతి గొప్ప పండుగ. ఈరోజు నిజంగా చాలా చాలా పెద్ద పండుగ, వర్ణనాతి అంత పెద్ద పండుగ. ఏంటో తెలుసుకోండి, చూద్దాం. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. ఈరోజు గీతా జయంతి. నిజంగా ఎంత పెద్ద పండుగ. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసిన రోజు, శ్రీమద్ భగవద్గీత వెలసిన రోజు, మార్గశిర మాసం ఏకాదశి రోజు కదా. ఎంత మంచి రోజండి నిజంగా. ఈ పండుగను మనం ఎలా జరుపుకుంటున్నాం, ఎంతమందికి తెలుసు, ఎంతమంది జరుపుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచిద్దామా? ఒక్కసారి నిజంగా అండి. నేను ఒక మాట చెప్తాను, అన్ని పండుగలు ఒకంటే ఇది అతి పెద్ద పండుగ. మనము నిత్యం భగవంతుడిని పూజిస్తాం, ఆ పరమాత్ముడిని పూజిస్తాం నిత్యం మనం. కానీ ఆయన చెప్పిన మాటలు మనం పాటించాం కదా. నిజంగా యుద్ధం చేయమన్నాడు. ఎవరితో? మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, మనకు వచ్చిన కష్ట నష్టాలతో, మనకు సుఖదుఖాలతో ధైర్యంగా ఎదుర్కో, నిన్ను నీవు కాపాడుకో, శాంతిగా వెళ్ళు, ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని నిర్దేశించి ఒక జీవితానికి ఒక మాన్యువల్ లాగా మనకి ఈ గ్రంథాన్ని ఆయన సమర్పించిన రోజండి ఈరోజు. మనం దీపావళి జరుపుకుంటాము, నవరాత్రులు జరుపుకుంటాము, అనేక పండుగలు జరుపుకుంటాము, కృష్ణాష్టమి, అక్షయ తృతీయ అని ఎన్నో పండుగలు సంవత్సరంలో జరుపుకుంటాం. ఎలా జరుపుకుంటాము? అదే ఆ స్వామి యొక్క గీతోపదేశం రోజు, శ్రీమద్ భగవద్గీత వెలసిన రోజు ఎలా జరుపుకుంటున్నాం? ఏదో అక్కడక్కడక్కడక్కడ పారాయణలతోనూ, ఆయన కొంతమంది ఏదో పుస్తకాలు పంచడంతోనూ కొంతమంది చేస్తున్నారు, చేయట్లేదు నేను అనట్లేదు. కానీ మిగతా పండగల్లాగా అదే కొత్తగా ఈ మధ్య వచ్చింది, వ్యాలంటైన్స్ డే అని, ప్రేమికుల పండగ అని, అలోవిన్ అని, ఏదో మదర్స్ డే, ఫాదర్స్ డే, అవన్నీ ఎలా జరుపుకుంటున్నాం? దాని గురించి ఎలాంటి ప్రచారం, దాని గురించి మిగతా బిజినెస్ పీపుల్ అంతా ఎలా దాన్ని గిఫ్ట్లు ఇవ్వడము, రిటర్న్ గిఫ్ట్లు, దాని గురించి ప్రచారం ఎంత బాగా జరుగుతుంది. గీతా జయంతి రోజు ఎంతవరకు తెలుసు? మిగతా పండుగలు గుళ్ళు అలా లైన్లు క్యూలు నిలబడిపోతూ ఉంటారు, పూజలు, అది సెలవులు, టీచర్స్ డే, మదర్స్ డే, ఇంకా ఇలా. కానీ మన జీవితాన్ని చూపించిన, దారి చూపించిన ఆ పండుగ రోజు ఎంత బాగా జరుపుకోవాలి. కానీ దీంట్లో మార్పు రావాలండి. ప్రతి ఇంట్లో గీత చదవండి, గీత పారాయణం చేయండి అంటే సరిపోదండి. ఈ పండగని యోగా డే ఎలా జరుపుకుంటున్నాం మనము? నరక చతుర్దశి రోజు నరకాసును వధించిన రోజు, ఇలా ఆ రావణాసురుడు వధించిన రోజు, శ్రీరాముడు, అలా ఎలా జరుపుకుంటున్నామే, అలాగే గీతోపదేశం చేసిన రోజు, గీత వెలసిన రోజు, మన జీవితానికి మార్గదర్శనం చూపించిన రోజు ఇంకెంత బాగా. ఆ రోజు కొత్త బట్టలు వేసుకోవాలి, దేదీప్యమానంగా సెలవులు రావాలి. ఆ రోజు ఆ కృష్ణ పరమాత్ముని పూజలు నిర్వహించాలి. ఎక్కడ ప్రతి చోట తోరణాలతో, పందిరి తోరణాలతో, ఎక్కడ చూసినా మారుమోగాలండి. అప్పుడు కదా ఆయన్ని పువ్వులతో, ఫలంతో పూజించడం కాదండి, ఆయన చెప్పింది మనం. నిజంగా ఆ రోజు ప్రతి పిల్లలకి, చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో ఆ రోజు సెలవిచ్చి ఎందుకు ఇచ్చారని అడుగుతారు వాళ్ళు, ఎందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు దీపావళి పండుగ అంటే వాళ్ళకి తెలుస్తుంది, మిగతా పండుగలు వాళ్ళకి తెలుస్తుంది. గీతా జయంతి అంటే పిల్లలకి ఎంతమంది తెలుసు? అలా గీతా జయంతి గురించి ఈరోజు ఈరోజు జయంతి, మన పుట్టినరోజు. అంతెందుకండి, మన పుట్టినరోజు కేకులు తెచ్చి ఇంట్లో అంతా చేసి వేలలు ఖర్చు చేసుకుంటాం. అదే ఆయన మన జీవితానికి మార్గదర్శనం చూపించిన రోజు. ఆలోచించండి. అలా వచ్చే సంవత్సరం నుంచి నిజంగా గీతా జయంతి వాడలా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామో అంతకంటే ఈ పండుగలంతా ఒక ఎత్తు అయితే గీతా జయంతి ఒక ఎత్తు. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఒకళ్ళు వీళ్ళు వాళ్ళు కాదు. ఇది మత గ్రంథం కాదు, ధర్మ గ్రంథము అని అంటారు కదా. మన ధర్మానికి మన దారి చూపించిన గ్రంథాన్ని వెలసిన రోజు.
ఆ పరమాత్మకి మనము చూపించే ప్రేమని ఇలా సమర్పించుకుందాం. ఇంకొకటి, మనకి కష్టానికి నష్టానికి మన లాభం దేనికైనా భగవంతుడు చేశాడు, భగవంతుడు నన్ను ఇలా పుట్టించాడు, భగవంతుడి మీద మనం అనేస్తాం కదండి. ఆయన భగవంతుడు వెళ్ళాయి నేను అన్నిటికీ ఆయన్ని కంప్లైంట్ చేస్తాం కాదండి. ఆయన కాదు, ఆయన భగవద్గీతలోనే చెప్పాడు. ఆయన ఏం చెప్పారో ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజంతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని ఆయన చెప్పాడు. పరమేశ్వరుడు, దీనికి భావం కూడా చదువుతాను. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజింపడు. ఆయనకి ఎటువంటి ఇది అంటదు. ఆయనకి దీనికి కర్తృత్వ భావం వహించడు, దీనికి బాధ్యత వహించడు. ఈ అన్నిటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. ప్రకృతియే దీనికి కారణం. అంటే మనం చేసుకున్నది మనమే కారణము. మన కష్టానికి సుఖానికి మనమే కారణము. మనం ఏది వండుకుంటామో అదే కదా తింటాము. ఆయన సాక్షిలాగా మనల్ని చూస్తాడు. నేను ఒకసారి చెప్పాను మీకు, హృదయంలో 2 పక్షులు ఉంటాయి. ఒకటి చూసే పక్షి, ఒకటి తినే పక్షి. తినే పక్షి జీవుడు, చూసే పక్షి పరమాత్ముడు. ఆయన్ని మనం చేసే పనులను గమనిస్తాడు, అంతే. దానికి బాధ్యత వదిలించాడు. కాబట్టి మనము ఆ గ్రంథాన్ని చదివి ఎలా ఉండాలో నేర్పించాడు కదా, మళ్ళీ ఆయన ఎందుకు బాధ్యత వదిలిస్తాడు? ఇప్పుడు మన పిల్లలకి మనం చెప్తాము, ఇలా ఉండు అలా ఉండు అని చెప్తాము. అలా నాన్న అక్కడికి వెళ్ళొద్దు అంటాము. వెళ్ళాడు, పడ్డాడు, దెబ్బ తగిలింది. ఎవరి బాధ్యతలు దానికి? వద్దన్నా చేసినా వాడు వెళ్ళాడు కదా. మనకి స్వామి గీతలో బోధించాడు, ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా ప్రవర్తించండి. అన్నిటికీ కృష్ణార్పణం నాకు పరమాత్ముడికి చేస్తున్నాను అనే భావంతో మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. మీ పనులను మీరు చెయ్యండి. నేను చేస్తున్నాను, నేను అనే దాన్ని తీసేయండి. భగవత్ సేవగా భావించండి. ఏ పని చేసినా నీ కర్తవ్యాన్ని నువ్వు మరవద్దు, నీ బాధ్యతలు నువ్వు మరవద్దు. స్వధర్మము ముఖ్యము, పరధర్మం కంటే స్వధర్మం ముఖ్యము. స్వధర్మంలో ఎన్ని నష్టాలు ఉన్నా నేనున్నాను అని కదా. స్వధర్మాన్ని, కర్తవ్యాన్ని, మన బాధ్యతలని మర్చిపోకుండా ఆ భగవద్గీతని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మిగతావన్నీ నేస్తూ నిత్య కృత్యంగా, అది చదవందే నేను టీ కాఫీ తాగందే నాకు రోజులు గడవదు అని ఎలా తలనొప్పి మనకు వస్తుందో, టీ తాకపోతే కాఫీ తాకపోతే తలనొప్పులు చేత కాదు, నాకు రోజు స్టార్ట్ అవ్వదని ఎలా చెప్తారో, లేయగానే మనం ఆ స్వామిది ఒక నిత్యం జీవితం ఉన్నంత వరకు ఆయనది నిత్యం చదివితే మన జీవితం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఆ పరమాత్మే సాక్షి. ఆయన సాక్షిగా చూస్తూ ఉంటాడు. నిజంగా ఆయనకి ఆయన ఏది కోరడండి మన దగ్గర. తల్లులు, మా అమ్మమ్మ అనేది, పిల్లల్ని కనొచ్చు కానీ వాళ్ళ కర్మలని మనం కనలేము కదా. అలా ఆ స్వామి యొక్క మనం జన్మ ఎత్తినందుకు ఈ జీవితాన్ని ఆ స్వామికి అంకితం చేస్తూ వృద్ధిలోకి వస్తూ ఆయనది చెప్పింది పాటిస్తూ, మనం ఒక విషయం లేదు కదా, ఆహార విషయంలో చెప్పారు, ఎలా మెలగాలో, ఎలా ఉండాలో, ఎలా శాంతిగా ఎలా మాట్లాడాలో ప్రతిదీ అండి. ఆయన మనల్ని పుట్టించినందుకు ఇలా ఉండండి అని మనకి బోధించాడు. ఆ బోధనని పాటిస్తే చాలు, ఇంకంతకంటే ఏమీ అక్కర్లేదు. మనకి సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉంటాము. జీవితంలో సక్సెస్ మనమే చూస్తాము. ఉంటాను. ఈ మీనా, మీ మీనా. వసుదేవసుతం దేవం కంస చారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురు. సర్వం కృష్ణార్పణమస్తు. ఆయనకే అర్పణ.